అందరికీ నమస్కారాలు. ఈరోజు కట్కానపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ దగ్గర మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్టు మన ఫీడర్ డి గారు, అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి గారు, మా పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫీడర్ కెనాలు నిన్న కురిసినటువంటి వర్షపాతానికి దగ్గర దగ్గర ఒక 4-5 చోట్ల రంధ్రాలు పడి వర్షం మొత్తం కూడా కటకానిపల్లి రైతులు సంబంధించిన పొలాల్లోకి పారి అదేవిధంగా మేట పెట్టి పంట నష్టాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. దాన్ని పరిశీలించాలని స్వయంగా మరి వెలుగొండ ప్రాజెక్టు డి గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు అందరం కలిసికట్టుగా ఇక్కడికే స్వయంగా రావటం జరిగింది. ఇది గతంలో కూడా వైసీపీ అధికారం ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగినప్పుడు ఆ రోజు కూడా మేము వచ్చాం. ఆ రోజు వైసీపీ వాళ్ళు అన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, అభూత కల్పనలు మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. ఇవన్నీ నిన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టులో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటిని కూడా సమగ్రమైనటువంటి లోతైన విశ్లేషణ జరగాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి దృష్టికి, ఈ రాష్ట్ర మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారి దృష్టికి, జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు, ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఉమ్మడి ప్రకాశం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మరి ఫీడర్ కెనాల్స్ మీద మేము కూడా పర్యటించడం జరిగింది. అంతకుముందు ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, జాతికి అంకితం చేశామని చెప్పేసి ఆ రోజు ప్రజల్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేసిన మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది జాతికి అంకితం చేసిందని కూడా అవాస్తవాలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడారని నేను అందరినీ తీసుకొని వచ్చిన సందర్భంలో ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో మరి సెకండ్ టర్నల్లో లోపల ఇంకా మరి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే అప్పుడున్నటువంటి రాజశేఖర హయాంలో కానీ, అదేవిధంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి తూతు మంత్రంగా జరిగినటువంటి యొక్క ఫీడర్ కెనాల్స్ యొక్క పరిస్థితి మరి రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా చూపించడం జరిగింది. చూపించి ఇవన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టు ఒక మంచి బృహత్తరమైన ప్రాజెక్టు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత రైతుల్ని, అదేవిధంగా ప్రజలను ఆదుకోవాలంటే ఏకైక నీటి వనరు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని లోతైన విశ్లేషణ జరిపి ఎంత త్వరగా మనం పూర్తి చేయగలమో అంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు ప్రభుత్వ అధికారులకి, అదేవిధంగా మంత్రులందరినీ కూడా పురమాయించి రాష్ట్రంలో పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టుగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి దీన్ని పూర్తి చేయాలని చెప్పిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, ఆ వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎస్సీ గారిని, అదే సీఈలు వీళ్ళందరూ కూడా లోతైన విశ్లేషణ చేసి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపభూయిష్టమైన పనులన్నిటిని కూడా స్వస్తి పలికి ఈ ఫీడర్ కెనాల్స్ని కొండవాలు ప్రాంతాల్లో కాంక్రీట్ పనులు చేయాల్సిందే. అదేవిధంగా మరి రిటర్నింగ్ వాల్స్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తే కానీ వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి నీళ్లు క్షేమంగా పోయి డ్యాములో చేరగలవు. ఎక్కడ కూడా మరి బ్రీచ్ పడితే ఏమవుతుందంటే ఈ ప్రాంతం దగ్గరున్న గ్రామాలన్నీ కూడా పొలాలు కొట్టుకొని పోవటం, అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఫీడర్ మరి ఛానల్స్ని అభివృద్ధి చేసేదానికి రీసెంట్గా 456 కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే మనం ఈరోజు ఫీడర్ మరి ఛానల్స్ దగ్గర ఉన్నామో బ్రీచ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఇవి త్వరలోనే టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. ఈ నెలలోనే టెండర్లు కూడా పూర్తి అవుతాయి, పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. తర్వాత ఈ 1 year లోపు
ఇలాంటి ఇబ్బందులు రైతాంగానికి కలగకుండా చూసేదానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద బలమైనటువంటి కోరిక ఉంది. అత్యంత త్వరలో దీన్ని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉన్నటువంటి మరి లోపభూయిష్టమైన పనులన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా సరిచేసి స్ట్రెంగ్తన్గా దిట్టంగా మరి ఇటు ఫీడర్ కెనాల్స్ కానీ అటు టన్నల్స్ కానీ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చేసుకుంటా పోయి వచ్చే సంవత్సరం ఆగస్టు నెలాఖరికి ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకి సాగునీరు త్రాగునీరు ఇస్తామని చెప్పేసి ఒక నమ్మకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి సారథ్యంలో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ఆలోచన ప్రకారం పూర్తి కాబోతా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అందుకనే అదే కానీ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసి నీళ్లు కానీ వదిలేసి ఉంటే మొత్తం గ్రామాలు కొట్టుకొని పోయి ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. ఇవన్నీ మేము గుర్తించి మరి ఏదైతే కాలువలు మొత్తం కూడా పటిష్టంగా తయారు కావాలా, కొండలు ఉన్న చోట కాంక్రీట్ పనులు, అదేవిధంగా వాల్స్ కూడా రిటైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న బ్రిడ్జీలు కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని సంవత్సరం లోపు ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించిన నీళ్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి తోడుగా R&R ప్యాకేజ్ కూడా మరి ఆ ప్రాంతం ఏదైతే డ్యామ్ ఉన్నటువంటి గ్రామాలు గుండంచెల్ల, కల్మతల, సుంకేశ్వర ప్రాంతాలు కూడా R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి డ్యామ్లోకి నీళ్ళు వదిలేటటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయి. డెఫినెట్గా సంవత్సర కాలంలోపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రజలను ఆదుకునేటటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఈ ప్రాంత ప్రజలకు ప్రమాణం చేశారో ఆయన చేతి గుండానే 1996లో మరి వెలుగొండ ప్రాజెక్టుకి మరి ఆ రోజు భూమి పూజ చేశాం. అదేవిధంగా ఆయన చేతుల మీదనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం మొత్తం సస్యశ్యామం చేసేటటువంటి అవకాశం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు, భగవంతుడు, మరి దేవుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేసి తీరుతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా రాత్రి ఈ నీళ్ళు మొత్తం కూడా ఈ ప్రాంత రైతాంగాల పొలాలలో మేటపెట్టి నీళ్లు పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితిలో గౌరవ ఎంఆర్ఓ గారు కూడా రావటం జరిగింది. పంట నష్టాలన్నీ కూడా అంచనాలు వేసి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే దీనివల్ల ఈ నీటి ప్రవాహాల వల్ల ఎవరైతే పొలాలు వేసుకున్న పంటలు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి సహాయం అందేలాగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.